సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసాద్ బప్పూడి. సో రీసెంట్గా కంక్లూడ్ అయిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2023 నోటిఫికేషన్లో నాకు 238.67 మార్క్స్ వచ్చాయి. సో ర్యాంక్ అనేది అఫీషియల్గా మెన్షన్ చేయకపోయినా మేము జాబ్లో జాయిన్ అయినప్పుడు అక్కడ ఇచ్చిన లిస్ట్లో చూడటం వల్ల మీకు అక్కడ 7th ర్యాంక్ అని నేను మెన్షన్ చేశాను. సో నేను మామూలుగా చాలామంది గ్రూప్ 2లో ర్యాంక్ వచ్చిన తర్వాత చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీకు ఏం వర్కౌట్ అయింది, మీకు ఎగ్జామ్లో ఏం వర్కౌట్ అయిందని చాలామంది స్పెసిఫిక్గా క్వశ్చన్ అడుగుతుంటే, వాళ్ళందరికీ ఇండివిజువల్గా కాకుండా ఒక కలెక్టివ్ ప్లాట్ఫామ్లో మనం ఆన్సర్ ఇస్తే బాగుంటుందని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో గ్రూప్ 2లో నేను ఫాలో అయిన అప్రోచ్, నాకు వర్క్ అయిన స్ట్రాటజీస్, నేను చేసిన మిస్టేక్స్, అలాగే ఈ జర్నీలో నేను నేర్చుకున్న విషయాలు, వీటన్నిటిని గ్రూప్ 2 యాస్పిరెంట్స్తో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఎగ్జామ్లో నా మార్క్స్ విషయానికి వస్తే, నేను మీ అందరికీ తెలుసు మొత్తం 300 క్వశ్చన్స్కి నేను ఎగ్జామ్లో ఆల్మోస్ట్ 296 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను అనమాట. సో 296 క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేస్తే నాకు వచ్చిన మార్క్స్ 238.67. సో ఇందులో నేను ఏపీ హిస్టరీ 75, అలాగే పాలిటీ 75, అలాగే ఎకానమీలో 71, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో 75 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. సో 75 అటెంప్ట్ చేశాను. ఈ 3 సబ్జెక్ట్స్లో నాకు ఎకానమీలో 71 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. సో నాకు జనరల్గా ఈ సబ్జెక్ట్లో 11, ఈ సబ్జెక్ట్లో 11, ఈ సబ్జెక్ట్లో ఒక 10, ఈ సబ్జెక్ట్లో 11, మొత్తం నాకు 43 మిస్టేక్స్ పోయాయి. నేను 296 అటెంప్ట్ చేస్తే నాకు 43 మిస్టేక్స్ పోయాయి. సో నాకు ఓవరాల్గా 253 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి. అలాగే ఈ 43 క్వశ్చన్స్కి మళ్ళీ నెగిటివ్ పోను మనకి 14.33 నెగిటివ్ మార్క్స్ పోయాయి. సో ఓవరాల్గా నాకు 238.67 స్కోర్ వచ్చాయన్నమాట. సో నేను ఆ 238.67 అనే మార్క్స్ పక్కన పెడితే, నేను ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్లో చాలా నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న ఏవైతే నాకు వర్కౌట్ అయిన స్ట్రాటజీస్, లేకపోతే నేనైతే మిస్టేక్స్ చేశాను, లేదా మళ్ళీ నేను గ్రూప్ 2ని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎలా చదువుతానని ఒక ఫ్రెష్ మైండ్తో, ఇది చాలామందికి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నేనేదైతే నా గ్రూప్ 2 జర్నీలో నేను నేర్చుకున్న ప్రతి విషయం, అది మంచైనా కానీ చెడైనా కానీ, కంటెంట్ పరంగా కానీ, మోరల్ పరంగా, మెంటల్గా నేను నేర్చుకున్న విషయాలన్నింటినీ మీతో షేర్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా యూట్యూబ్తో మీ ముందుకు వచ్చాను అనమాట. సో స్టిల్ నేను కూడా మీలాగే ఏపీపీఎస్ యాస్పిరెంట్నే, స్టిల్ వేరే ఎగ్జామ్స్ కూడా ఇంకా ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి, సో ఎవరైతే ఫస్ట్ టైం గ్రూప్ 2 రాస్తున్నారో, లేదా ఆల్రెడీ వాళ్ళు ఒకసారి గ్రూప్ 2 రాస్తున్నారో, లేదా మల్టిపుల్ అటెంప్ట్స్ ఇచ్చున్నారో, వీళ్ళెవ్వరూ కష్టపడరని కాదు. ఇందులో చాలామంది కష్టాన్ని చూస్తే వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు వర్త్ అనిపిస్తుంది. కానీ చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, ఒక టాపిక్ని అప్రోచ్ అయ్యే దగ్గర అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏం చదవాలి, ఏ సోర్సెస్ ఫాలో అవ్వాలి, ఏ టాపిక్ని డెప్త్లో చదవాలి, మనం ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి, రివిజన్ ఎలా చేయాలి అనేది, ఇవి చాలా బేసిక్ విషయాలైనా కానీ కొంతమంది ఇక్కడే వాళ్ళ ఆ వేలో మిస్ అవుతూ ఉంటారు. యాక్చువల్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా మీ అందరిలాగే చాలా డౌట్స్ ఉండేవి. అప్పుడు మనం స్పెసిఫిక్గా ఎవరిని ఒక సీనియర్స్ ఉంటే వాళ్ళని అడిగి కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకునే వాళ్ళం. కొన్ని ఆల్రెడీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి కొంచెం స్వతహాగా కూడా నేర్చుకునే ఉన్నాయి అనమాట. అసలు ఏం చదవాలి, ఏ సోర్స్ ఫాలో అయితే బెస్ట్, మార్కెట్లో ప్రతి సబ్జెక్ట్కి కనీసం 10 అంటే 10 ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉన్నాయి. అందులో ఏది చదవాలి, ఏ టాపిక్ని ఎంత డెప్త్లో చదవాలి, ఒక టాపిక్ని ఎంతవరకు కట్ చేయాలి. లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీని ఈ గ్రూప్ 2కి ఎగ్జామ్కి ఎంత డెప్త్ వరకు చదవాలి, లేకపోతే ఎకానమీని ఎంతవరకు చదవాలి, లేకపోతే ఫస్ట్ టైమే నోట్స్ రాసుకోవచ్చా, లేదా నోట్స్ లాస్ట్లో రాసుకోవాలా, లేదా ఆ బుక్లోనే మనం అండర్లైన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలా, ఇట్లాంటి చాలా డౌట్స్ నాకు కూడా వస్తూ ఉండే అనమాట. ప్రిపరేషన్లో కూడా నాకు మార్క్స్ వచ్చినాయి అని నేను అన్నీ కరెక్ట్ చేశానని కాదు, ప్రిపరేషన్లో నేను కూడా చాలా మిస్టేక్స్ చేశాను. కొన్నిసార్లు టాపిక్ అవసరమైన దానికన్నా ఎక్కువ చదవటం, ఒక్కొక్కసారి అన్నెసరీ సోర్సెస్ని ఫాలో అవ్వటం, అలాగే చాలాసార్లు టైం స్పెండ్ చేసినా దాన్ని తగ్గ అవుట్పుట్ రాకపోవటం. కానీ ప్రిపరేషన్ వెళ్ళే కొద్దీ నాకు కూడా ఒక విషయం క్లారిటీగా అర్థమైంది ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదు.
అలాగే మనకి రైట్ డైరెక్షన్ కూడా కావాలన్నమాట. సో మనలో చాలామంది స్టడీ హాల్లో గంటలు గంటలు చదువుతూ ఉంటారు. పాపం స్టిల్ లాస్ట్లో కొంతమంది వాళ్ళకి రావాల్సిన పోస్ట్ రాదు, కొంతమందికి వాళ్ళకి రావాల్సిన మార్క్స్ కూడా రావన్నమాట. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే, నేనేం చేశాను, నేను ఏ కంటెంట్ని ఎంతవరకు చదివాను, ఎలా ఫాలో అయ్యాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో నేను గ్రూప్ 2 ప్రిపరేషన్లో నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఇది అనమాట. ఎక్కువ బుక్స్ చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయన్న గ్యారంటీ అసలు మీకు గ్రూప్ 2లో ఉండదు. ఎక్కువ పీడిఎఫ్స్ కలెక్ట్ చేస్తే మనకి ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టు కాదు. అలాగే ఎక్కువ అవర్స్ చదివితే కూడా మనకి సెలక్షన్ వస్తుందని కూడా కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరేం చదువుతున్నారు ఫస్ట్, అలాగే ఎందుకు చదువుతున్నారు, దాంతోపాటు ఏపీపీఎస్సీ ఆ టాపిక్ మీద అసలు క్వశ్చన్ని ఎలా అడగవచ్చు, సో మీరు కంటెంట్ చదివారు, మీకు అది ఎంతవరకు గుర్తుంది, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నా ప్రిపరేషన్లో నాకు వర్క్ అయినవి మేజర్గా చూస్తే ఈ 4 అనమాట. ఫస్ట్ది రైట్ సోర్స్, రెండోది రైట్ అప్రోచ్, మూడోది ప్రాక్టీస్, నాలుగోది రివిజన్ అనమాట. సో మేము దీని మీదే ఆన్లైన్లో ఒక యాప్లో క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాము. సో మా ఇన్స్టిట్యూట్ పేరు మేము పెట్టుకుంది పీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ కూడా మీకు 3 ఇంపార్టెంట్ 3 డైరెక్షన్స్ లేకపోతే 3 సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ది ఏంటంటే రైట్ సోర్స్ అనేది షుడ్ బి ఎప్పుడు ప్రైమరీ సోర్స్ అవ్వాలన్నమాట. ఏంటి ప్రైమరీ సోర్స్ అంటే, సపోజు హిస్టరీకి మార్కెట్లో చాలా బుక్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ నేను హిస్టరీకి చాలామంది చెప్పిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీకి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ చదవడం చాలా కష్టంగా ఉంది నాకు. కానీ నాకు ఇది ప్రైమరీ సోర్స్ లాగే అనిపించింది, ఎందుకంటే దీంట్లోంచే క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తున్నాయి. మీరు చూస్తే మొన్న వచ్చిన గ్రూప్ 2లో కూడా ఒక క్వశ్చన్ ఇక్ష్వాకుల గురించి బిఎస్ఎల్లో ఒక స్టేట్మెంట్ ఉంది, మనకి జోగినాయిల్లో ఒక స్టేట్మెంట్ ఉంది. కానీ లాస్ట్కి ఎగ్జామ్లో ఏది కరెక్ట్ ఇచ్చారంటే, ఏదైతే బిఎస్ఎల్లో ఇచ్చారో స్టేట్మెంటు, ఆ బిఎస్ఎల్ ఇచ్చిన స్టేట్మెంటే కరెక్ట్ ఆన్సర్ అని కీలో ఇచ్చారు. సో ఇక్కడ కష్టమని కాదు, మార్క్స్ ఎక్కడ వస్తున్నాయో అక్కడికి వెళ్ళి చదువుకొని రావాలి. సో బిఎస్ఎల్ హనుమంతరావు నుంచి మీరు బిట్స్ వస్తున్నప్పుడు మీరు బిఎస్ఎల్ హనుమంతరావు చదవకుండా తెలుగు మీడియంలో వాళ్ళు మిగతా ఎన్ని బుక్స్ చదివినా ఎక్కడో మీకు స్టిల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి స్టిల్ భయం ఉంటుంది, అరే నేను ప్రైమరీ సోర్స్ మిస్ అయ్యానని. మీరు ఫస్ట్ మీకు కష్టమైతే తర్వాత సంగతి, మీరు చదవగలని అనుకుంటే మాత్రం ఫస్ట్ ఎప్పుడైనా ఈ ప్రైమరీ సోర్స్ని కంప్లీట్ చేయాలి. సో సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎన్టీ ఉంది. చాలామంది మార్కెట్లో అసలు ఏవేవో బుక్స్ చదువుతూ ఉంటారు. కనీసం ఎస్ఎన్టీకి మార్కెట్లో మనం అందరం చదివే బుక్స్ లిస్ట్ తీస్తే కనీసం 10 నుంచి 15 తక్కువ. కానీ అందరూ మిస్ అయ్యేది ఏంటంటే ఈ ప్రైమరీ సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇస్రో చదువుతున్నామండి. ఇస్రో చదువుతున్నప్పుడు ఇస్రో వెబ్సైట్లో లేని మ్యాటరు మీరు చదివే పుస్తకాల్లో ఏమైనా కొత్తగా ప్రింట్ చేస్తారు, లేదు మీరు ఏదైతే బుక్స్ కొనుక్కొని చదువుకుంటున్నారో వాళ్ళ వరకు ఇస్రో వాళ్ళు ఏమన్నా వాట్సాప్లో మీరు ఈ కంటెంట్ ఓన్లీ మీ బుక్లోనే ఉండని పెడతారా? సో వాళ్ళు తీసుకొచ్చినా కానీ ఎవరు తీసుకొచ్చినా కానీ ఆ కంటెంట్ ఫస్ట్ అవైలబుల్ అయ్యేది వెబ్సైట్లోనే. ఎందుకంటే ఇస్రో పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు, నెక్స్ట్ ఫ్యూచర్లో లాంచ్ చేసే ప్రతి లాంచ్ వరకు ఇస్రో వెబ్సైట్లో లేకుండా ఉండదు. ప్రతి డీటెయిల్, ఎవ్రీ మైక్రో డీటెయిల్ మీకు ఇస్రో వెబ్సైట్లో ఉంటుంది. కానీ ఈ ప్రిపరేషన్లో ఎంతమంది అసలు ఒక్కసారైనా ఇస్రో వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో చేసి చదువుకుంటారు? మేబీ ఇక్కడ ఇష్యూస్ రావచ్చు, ఎందుకంటే తెలుగు మీడియంలో చదువుతాము, తెలుగు మీడియంలో ఉన్న వాళ్ళకి మాకు ఇస్రో వెబ్సైట్ ఇంగ్లీష్లో ఉంటుంది కదా, మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా అని. యాక్చువల్గా ఎగ్జామ్లో మనం ఆ లాంగ్వేజ్ బారియర్ని ఎంతో కొంత తగ్గించుకోవాలన్నమాట. సో వీలైన చోట మనం ఇంగ్లీష్ చదవడానికి కూడా అలవాటు పడాలి. ఎందుకు అలవాటు పడాలంటే మనకి అల్టిమేట్గా మార్క్స్ ఎక్కడ వస్తున్నాయి అదే ఇంపార్టెంట్. ఈ రోజున్న ఈ ఏఐ టెక్నాలజీ స్కిల్స్తో సపోజు మీరు స్టిల్ తెలుగు మీడియంలోనే చదువుతున్నారు, కానీ ఇస్రో వెబ్సైట్లో కంటెంట్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది. స్క్రీన్ షాట్ కొట్టండి, స్క్రీన్ షాట్ కొట్టి దాన్ని చాట్‌జీపీటీలోనో లేకపోతే వేరే ఏ టూల్లో పెడితే మీకు ఏదైతే టాపిక్ అర్థం కాలేదో ఇంగ్లీష్లో చదివినా కానీ మీకు ఏదైతే అర్థం కాలేదో దాన్ని నీట్గా మీకు తెలుగులో కన్వర్ట్ చేసేస్తుంది. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ ప్రైమరీ సోర్స్ నుంచి చదవండి. అలాగే 2 పీవైక్యూస్ చూడండి. సో సపోజ్ ఏపీ హిస్టరీకి మీరు పీవైక్యూస్ చూస్తేనే మీకు 50% ఆఫ్ ద క్వశ్చన్స్ లేదా ఒక 70% ఆఫ్ ద క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది మనకు చాలా క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. మనం అవి చూడకుండా ఎవరో బుక్ మీద వేస్తాడు, మా బుక్లో 75 క్వశ్చన్స్ మా బుక్ నుంచి వచ్చాయని.
లేకపోతే ఇంకొకరు రాస్తారు 70 క్వశ్చన్స్ మా దాని నుంచి, మనం దాటి వెళ్ళిపోతాం. నాకు తెలిసి మొత్తం ఏపీ హిస్టరీలో మనం చదివే బుక్స్లో మా బుక్లో ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి అని మెన్షన్ చేయని ఏకైక బుక్ ఏదన్నా ఉందంటే అది బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్కే. అందుకే ఈ బుక్స్లోంచి వస్తాయో లేదో తెలియదు కానీ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్లో మాత్రం ఏ మోడర్న్ హిస్టరీ అంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీలో మాత్రం ఈయన బుక్లోంచే 95 to 99% వస్తాయి. కానీ ఈయన బుక్లో ఎక్కడ కానీ ఆ వర్డ్ రాసి ఉండదు బుక్ మీద. నా బుక్లోంచి 99% ఈ 2 ఏన్షియంట్ మిడివల్ నుంచి వచ్చినాయి. మిగతా అన్ని బుక్స్లో మా బుక్లో 70 మార్క్స్ వచ్చినాయి, మా బుక్లో 75 వచ్చినాయి, ఇంకొంత మా బుక్లో 78 కూడా వచ్చినాయి. 75 క్వశ్చన్స్కి మా దాంట్లో 78 వచ్చినాయి అని కూడా రాసుకున్న ఆశ్చర్యం లేదనమాట. కానీ యాక్చువల్గా మనం చదవాల్సిన బుక్స్ ఏంటి? బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్. పాలిటీకి ఎలాగో తెలుగు మీడియం వాళ్ళు కొన్ని బుక్స్ ప్రిపేర్ అవుతున్నారు, అలాగే లేదా లక్ష్మీకాంత్ అనే బుక్ కూడా, అలాగే ఎకానమిక్ కూడా చాలా బుక్స్ ఉన్నాయన్నమాట. మనం బుక్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ప్రాపర్ కొంచెం అన్నీ ఆలోచించి తీసుకోవాలి. సో ఏ బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బుక్స్ని మనం ఏ సబ్జెక్ట్ ఏంటనేది నేను ఇది అయిపోయిన తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్కి ఏపీ హిస్టరీ ఎలా ఫాలో అవ్వాలి, పాలిటీ నేను ఎలా ఫాలో అయ్యానని చెప్తాను, మీరు ఎలా ఫాలో అవ్వాలని కాదు. ఏపీ హిస్టరీ నేను ఎలా ఫాలో అయ్యాను, అలాగే పాలిటీ ఎలా ఫాలో అయ్యాను, ఎకానమీ ఎలా చేశాను, ఎస్ఎన్టీ ఎలా చేశానని ఒక్కొక్క టాపిక్కి మీకు డీటెయిల్ వీడియోస్ కూడా చేస్తాను అనమాట. ఇంకా మూడోది ప్రాక్టీస్ అనమాట. సో మనం చదివి 50% నేర్చుకుంటే తప్పులు చేసి 50% నేర్చుకుంటాం. మనం ఏదైతే బిట్ ఒకటి రాంగ్ చేసామో అది మనకు ఎక్కువ రోజు గుర్తుంటుంది. సో అందుకని ప్రాక్టీస్ చేయండి. సపోజ్ 100 క్వశ్చన్లు చేస్తే 70 తప్పులు పోతే ఆనందపడండి, ఎందుకంటే ఈ 70 మీరు మళ్ళీ లైఫ్లో మర్చిపోరు ఒకసారి ఆ తప్పులు చేసిన ఆన్సర్ చూసుకుంటే. సో నన్ను అడిగితే ఈ 3 చాలా ఇంపార్టెంట్. రీడ్ ఫ్రమ్ ప్రైమరీ సోర్స్, ఎందుకంటే ఎప్పుడైతే మీరు ప్రైమరీ సోర్స్ నుంచి చదివారో మీకు క్లారిటీ వస్తుంది. పీవీక్యూస్ చేస్తారో ఏం చదవాలో ఏది ఇంపార్టెంటో తెలుస్తుంది. ప్రాక్టీస్ చేస్తే మీరు చదివిన దాంట్లో ఇంకా మీరు పర్ఫెక్ట్ అవుతారనమాట. సో నేను గ్రూప్ 2లో నాకు ర్యాంక్ వచ్చిన తర్వాత నేను చాలామంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఒక టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాను, దాని తర్వాత 1-2 ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళు పిలిచినప్పుడు కూడా వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాను. సో నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యాను. ఇక్కడ ఎవ్వరు తక్కువగా కష్టపడే వాళ్ళు లేరండి, అందరూ ఎక్కువసేపు చదివి గంటలు స్టడీ హాల్లో లేకపోతే ఆ బుక్స్ని చదివే వాళ్ళు ఉన్నారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే చాలామందికి స్టూడెంట్స్ కామన్ ప్రాబ్లం ఉంది ఏంటంటే వాళ్ళు చదవడానికి రెడీగా ఉన్నారు, చాలా ఎక్కువ రోజుకి చాలా గంటలు స్పెండ్ చేస్తున్నారు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది. క్లారిటీ ఏంటంటే సిలబస్ ఉంది కానీ ఏం చదవాలని ఇంకా క్లారిటీ లేదు. సిలబస్ ఉంది, ఏది వదిలేయాలని కూడా క్లారిటీ లేదు. సో ఏమి చదవాలని తెలియడానికన్నా ముందు ఏం వదిలేయాలని కూడా ఈ ఎగ్జామ్లో తెలియాలి. ఒక టాపిక్ని ఎంత డెప్త్లో చదవాలి, లేకపోతే అసలు ఏపీపీఎస్సీ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఈ క్లారిటీ లేక చాలామంది ఒక బుక్ నుంచి ఇంకో బుక్కి, ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంకో యూట్యూబ్ ఛానల్కి, ఈ పీడిఎఫ్ బాగాలేదని ఇంకో పీడిఎఫ్లు, ఇట్లా చివరికి ఏమవుతుందంటే అసలు కంటెంట్ వాళ్ళ దగ్గర ఒక పబ్లిషర్ కన్నా ఉండాల్సిన ఎక్కువ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ కలెక్ట్ అవుతుంది కానీ అసలు ఈ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు. మనకు కావాల్సింది ప్రిపరేషన్ కంప్లీట్ చేయడం కానీ ఈ కంటెంట్ని కలెక్ట్ చేసుకోవడం కాదనమాట. సో అందుకు ప్రస్తుతానికి నేను ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి కొంచెం నా వీలైనంత వరకు నేను క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను ప్రసాద్ అకాడమీ అనే ఒక యాప్లో. సో ప్రస్తుతం నా యాప్లో క్లాసెస్ అనేవి సబ్స్క్రిప్షన్ ద్వారా స్ట్రక్చర్డ్గా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. ఆ యాప్లో క్లాసెస్ ఎలా ఉంటాయి అది అనేది కూడా నేను మీకు రాబోయే వీడియోలో క్లియర్గా చెప్తాను అనమాట. సో నా అప్రోచ్ ఏంటంటే నేను ఇక్కడే కాదు, నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ లేదు నేను ఇప్పుడు క్లాసెస్ టీచ్ చేస్తున్నప్పుడు కానీ నేను ఒక సింపుల్ ప్రాసెస్ని బిలీవ్ చేస్తాను. ఫస్ట్ మనం ఒక సబ్జెక్ట్ని ఎప్పుడైతే చదివామో దాన్ని అర్థం చేసుకొని దాని తర్వాత క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి రివైజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఈ చదవటం అర్థం చేసుకోవడం అన్న దగ్గరే అది చాలా సింపుల్గా ఉన్నా కానీ అది కొంచెం చెప్పాలన్నమాట. ఇప్పుడు సపోజు ఈరోజు నేను న్యూక్లియర్ టెక్నాలజీ క్లాస్ అనేది మా యాప్లో కంప్లీట్ చేశాను. సో న్యూక్లియర్ టెక్నాలజీలో సిలబస్లో వాళ్ళు డైరెక్ట్గా ఏం మెన్షన్ చేశారంటే రేడియో ఐసోటోప్స్ అని మెన్షన్ చేశారు. సో రేపు క్వశ్చన్ అనేది ఎంసీక్యూలు ఎలా అయినా రావచ్చు. ఫస్ట్ అసలు మీరు రేడియో ఐసోటోప్స్ చదివేటప్పుడు అసలు మీకు ఐసోటోప్స్ అంటే తెలుసా? అసలు మీరు ఐసోటోప్స్ చదవడానికన్నా ముందు మీకు ఈ అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ అంటే తెలుసా? అసలు అటామిక్ నెంబర్ చదవడానికి ముందు మీకు ప్రోటాన్స్, ఈ న్యూట్రాన్స్ అంటే తెలుసా? ఎందుకంటే మీకు ఈ ప్రోటాన్, న్యూట్రాన్ తెలియకుండా ఈ అటామిక్ నెంబర్ తెలియదు, మాస్ నెంబర్ తెలియదు. ఈ అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ తెలియకుండా మీకు అసలు ఐసోటోప్స్ అంటే తెలియదు.
ఈ ఐసోటోప్స్ తెలియకుండా మీకు రేడియో ఐసోటోప్స్ అంటే తెలియదు. కానీ స్టూడెంట్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు, చాలామంది ఆస్పిరెంట్స్ డైరెక్ట్ రేడియో ఐసోటోప్స్ దాని యూసేజెస్ అని చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేబీ ఇన్ కేస్ ఎగ్జామ్లో ఒక కాన్సెప్ట్ టెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఎగ్జామినర్ ఒక స్టెప్ వెనక్కి వచ్చి అసలు ఐసోటోప్ ఏందనే క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. సో వన్స్ ఐసోటోప్ అనే క్వశ్చన్ను ఫ్రేమ్ చేశారనుకోండి, అసలు మీకు ఐసోటోప్ అనే క్వశ్చన్ ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మీరు ముందుకెళ్ళారు కానీ ఈ బేసిక్స్ని మిస్ అయ్యి వెళ్ళిపోయారు. అసలు అటామిక్ నెంబర్ అంటే ఏంటి, మాస్ నెంబర్ అంటే ఏంటి, అటామిక్ నెంబర్లో మళ్ళీ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఏందని మనం చదవం. సో ఇక్కడ రీడ్ అండర్స్టాండ్ అంటే మన సిలబస్లో మెన్షన్ చేసి చదువుతానే అసలు ఈ బేసిక్స్ అనేవి ఒకసారి స్ట్రాంగ్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీకు బేసిక్ స్ట్రాంగ్ లావో మీరు ఖచ్చితంగా మీరు సబ్జెక్ట్ అంటే మీకు ఆ భయం పోదు, ఎక్కడో చిన్న భయం ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మన కరెంట్ అఫైర్స్లో ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏదైతే ఉందో అది ఒక ప్రోటోటైప్ తయారు చేశారు, అది క్రిటికాలిటీని అచీవ్ చేసిందని మనకి కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. నార్మల్గా ఏం చేస్తాం, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఓకే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏ పవర్ ప్లాంట్లో ఉంది, ఎక్కడ ఉంది, క్రిటికాలిటీ ఏ డేట్ని అచీవ్ చేసింది, ఇవన్నీ చదువుకొని వెళ్తాం. కానీ వాడు ఎగ్జామ్లో ఏమడుగుతాడు, అసలు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే ఏంటి, ఈ క్రిటికాలిటీ అంటే ఏంటి, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఎందుకు ఈ వర్డ్ ఫాస్ట్ అనే ఉంది, ఎందుకు స్లో అని లేదు, అసలు ఇది ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఏ మోడరేటర్ వాడతారు, అసలు మోడరేటర్ ఉంటుందా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో, అసలు మోడరేటర్ అంటే ఏంటి, అసలు కూలెంట్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియకుండా మీరు ఓన్లీ చదువుకొని వెళ్ళిపోతారు. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ, అసలు క్రిటికాలిటీ అంటే ఏంటి, క్రిటికాలిటీకి అసలు చైన్ రియాక్షన్ అంటే ఏంటి. సో ఇవి బేసిక్స్ అనమాట. మీరు ఎప్పుడైతే బేసిక్స్ మీ స్ట్రాంగ్గా ఉన్నాయో ఈ సిలబస్లో ఇచ్చిన లైన్స్ 1 డేలో కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఈ బేసిక్ స్ట్రాంగ్ ఉన్నాయో మీరు కాన్సెప్టువల్గా క్వశ్చన్ వచ్చినా, ఎప్పుడైతే బేసిక్ స్ట్రాంగ్ ఉన్నాయో బ్రెయిన్కి మనం చదివేది ఒక రివార్డ్ లాగా ఉంటుంది. అంటే ఒక కథలాగా చదివినట్టు బ్రెయిన్ ఫీల్ అవుతుంది. ఎప్పుడైతే మీ బేసిక్స్ లేవో మీరు బ్రెయిన్ బర్డెన్ చేస్తున్నట్టు ఉంటుంది, దానికి ఒక పనిష్మెంట్లా ఉంటుంది. ప్రతిరోజు మీరు ఎన్ని గంటలు కూర్చొని చదివితే అన్ని గంటలు ఆ ఎస్ఎన్టీ మీకు పనిష్మెంట్ అది. ఎందుకంటే మీకు ఈ బేసిక్స్ అన్నీ, అంటే అందరూ అనట్లేదు, ఎవరైతే బేసిక్స్ మిస్ చేస్తారో వాళ్ళు ఎంతసేపు చదువుతున్నా, కొన్ని గంటలు చదువుతున్నా వాళ్ళకి సిలబస్ మీద భయం పోదు. ఎస్ఎన్టీ అంటే ఫస్ట్ భయం ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయండి, సబ్జెక్ట్ మీద క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ 3 మెయిన్ అనమాట. ఒక సబ్జెక్ట్ మీద మనం గ్రిప్ తెచ్చుకోవాలంటే ఆ సబ్జెక్ట్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ బేసిక్ కాన్సెప్ట్స్ మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మనం ఏం చదువుతున్నామో దాని మీద క్లారిటీ వస్తుంది. వన్స్ మన కాన్సెప్ట్స్ బాగున్నాయి, సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంది, మీకు ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత మీకు ఎలాగో ప్రాక్టీస్ రివిజన్ అనేది చాలా సింపుల్ అవుతుంది. కానీ మీ కాన్సెప్ట్స్ ఐడియా పెద్ద క్లారిటీ లేవు, కాన్సెప్ట్స్ పెద్దగా అండర్స్టాండింగ్ రావట్లేదు, క్లారిటీ లేదు. మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత రివైజ్ చేసినా, ఎగ్జామ్లో కొంచెం టిప్స్ చేసినా చెప్పలేము అనమాట. ఈ రోజుల్లో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా కాన్సెప్ట్స్ నుంచి, ఫ్యాక్ట్స్ నుంచి షిఫ్ట్ అయ్యి కొంచెం కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైం ఎస్ఎన్టీలో మనం జనరల్గా ఎస్ఎన్టీ అండ్ ఎకానమీలో ఈ 2 టాపిక్స్ సపరేట్ చేసి చూసుకోవాలి, కాన్సెప్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్. మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్స్లో స్ట్రాంగ్ ఉన్నారో ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవడం కానీ ఫ్యాక్ట్స్ని చదవడం కానీ పెద్ద కష్టం కాదు. ఎప్పుడైతే మీకు కాన్సెప్ట్స్ మీద పెద్ద గ్రిప్ లేదో మీకు ఫ్యాక్ట్స్ కూడా కష్టంగానే అనిపిస్తాయి. బ్రెయిన్ ఎన్నని గుర్తుపెట్టుకుంటుంది, దానికి ఏంటి రివార్డ్. మనం ఒక స్టోరీ చెప్తే, ఒక కథ చెప్తే మన బ్రెయిన్ యాక్టివ్గా తీసుకుంటుంది. కానీ పొద్దు నుంచి స్టార్ట్ చేసి ఒకదానికి సంబంధం లేని ఫ్యాక్ట్స్ ఎన్ని చెప్పినా అది తీసుకోలేదు. అదే మీరు ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాని రిలేటెడ్ ఫ్యాక్ట్స్ చెప్పండి, చాలా బాగా తీసుకుంటుంది. సో నా అప్రోచ్ అంటే నేను ఫాలో అయ్యింది కానీ, నేను ఫాలో అవ్వమని చెప్పేది కానీ మీకు ఇదే. నేను క్లాస్ ఏదైతే టీచ్ చేస్తున్నానో దాంట్లో కూడా నా అప్రోచ్ ఇదే. సో మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, మరి ఆల్రెడీ క్లాసెస్ యాప్లో చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు యూట్యూబ్ ఎందుకని? రీజన్ చాలా సింపుల్ అండి. ప్రతి ఆస్పిరెంట్కి సరైన గైడెన్స్ కావాలి. సో అలాగే మనం ఎవరినన్నా టీచ్ చేసే వాళ్ళని ఫాలో అయ్యే ముందు అసలు వాళ్ళ టీచింగ్ అప్రోచ్ ఏంటి, వాళ్ళ కంటెంట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అసలు మన ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుందా, అయితే అది స్టూడెంట్ ఖచ్చితంగా తెలియాలి. అందుకే నేను యూట్యూబ్ ఛానల్లో సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీస్తో పాటు సో ఒక టాపిక్ని నేను ఎలా అప్రోచ్ అయ్యాను, ఎందుకంటే ఇక్కడ నేను స్పెసిఫిక్గా నేను ఎలా అప్రోచ్ అయ్యానని మెన్షన్ చేస్తున్నాను కానీ ఎలా అప్రోచ్ అవ్వాలని మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. సో అందుకనే నేను జనరలైజ్ చేసి అందరూ ఇలా అప్రోచ్ అవ్వాలని చెప్పే ఉద్దేశం నాకు లేదు. కాబట్టి నేను ఎలా అప్రోచ్ అయ్యానో ఒక టాపిక్ని అనేది మీకు ఇందులో చెప్తాను. అలాగే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను ఇక్కడ
మీతో డిస్కస్ చేస్తాను. అలాగే అసలు ఏపీపీఎస్సీ ఈ క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, పీవైక్యూని మనం అనాలిసిస్ చేసే ప్రాసెస్ కూడా మనం చేస్తాం. అలాగే అందరు చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ కానీ, లేకపోతే ఈ ప్రాక్టీస్ చేసే అప్పుడు మనం ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, అలాగే కొన్ని రివిజన్ టెక్నిక్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్కి రెగ్యులర్గా షేర్ చేయడానికి లేదా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాం. అలాగే యూట్యూబ్లో నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక డైరెక్షన్ ఇవ్వడం, మీకు ఒక క్లారిటీ ఇవ్వడం, అలాగే నాకు తెలిసినంతవరకు యూస్ఫుల్ కంటెంట్ని షేర్ చేయడం అనమాట. అలాగే మా యాప్లో మేమేం చేయాలంటే ప్రిపరేషన్ని ఒక స్ట్రక్చర్డ్గా, అలాగే సిలబస్ వైజ్ క్లాసెస్, అలాగే టాపిక్ వైజ్ అప్రోచ్ అండ్ దానికి కావాల్సిన సపోర్టింగ్ మెటీరియల్, నేను ఎక్కడ కానీ కంప్లీట్గా స్టాండర్డ్ బుక్స్ని ఎక్కడ రీప్లేస్ చేయమని చెప్పట్లేదు. నేను దాంట్లో చెప్పేది కూడా ఒకటే, ఏంటంటే ఫస్ట్ మీకు ఏదైతే టాపిక్ రాదనుకుంటారో అందులో ఆల్రెడీ ఉన్న క్లాస్ని ఒకసారి వినండి. విన్న తర్వాత దానికి మనం సపోర్ట్గా కొన్ని ఫ్యాక్ట్ షీట్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రతి టాపిక్ మీద ఆ టాపిక్ యొక్క లెంత్ బట్టి కనీసం 100 నుంచి 200 రేంజ్ మధ్యలో మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇప్పటికే ఇస్తున్నాం అనమాట. సో ఇవన్నీ అయిపోయాక మీరు ఏదైతే ఒక స్టాండర్డ్ బుక్ పెట్టుకుంటారో ఆ స్టాండర్డ్ బుక్ ఓపెన్ చేసి ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసిన ప్రతిదీ, అంటే ఈ స్టాండర్డ్ నోట్స్లో ఉన్న ప్రతి పాయింట్ మనం కవర్ చేసాం లేదా ఒకసారి మేము చెక్ చేసుకోమని చెప్తున్నాం. కవర్ చేస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఇన్ కేస్ 1-2 పాయింట్ మిస్ అయినా అవి మనం యాడ్ ఆన్ చేసుకుంటాం. సో ఈ స్టాండర్డ్ బుక్లో ఏదైతే మెన్షన్ చేసిందో అది అట్లీస్ట్ మనం మినిమం అంటే 95% కవర్ చేసేలాగా మనం ఇప్పటికైతే క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. సో నేను మీకు ఒక విషయం క్లియర్గా చెప్పడానికి ఏంటంటే, మీరు ఆ యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకోకపోయినా ఈ యూట్యూబ్ ఛానల్ మాత్రం జెన్యున్గా మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయ్యే కంటెంట్ మాత్రం ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ముందు కంటెంట్ అనేది యూస్ఫుల్గా ఉంటే ఆ తర్వాత స్టూడెంట్కి నమ్మకం వస్తుంది అనమాట ఎవరి మీదైనా. సో అలాగే నేను ఈ ఛానల్లో మీకు మొదట్లోనే ఒక విషయం క్లియర్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ ఛానల్లో ఒక బుక్ చదివితే మీకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది, ఈ క్వశ్చన్స్ మాత్రం చదివితే ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది, లేదా ఈ స్ట్రాటజీ ఫాలో అయితే ఫైనల్ సెలక్షన్ గ్యారంటీ, ఇట్లాంటి మాటలు అసలు నేను చెప్పను అనమాట. ఎందుకంటే నేనే ఫస్ట్ అవి నమ్మను. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరికి ఎక్కడ గ్యారంటీస్ ఉండవు. సపోజ్ నేను ఈ 238 మార్కులు తెచ్చుకునే ప్రాసెస్లో ఏం నేర్చుకున్నానో మీకు చెప్తాను, నాకు ఏది వర్కౌట్ అయిందో ఆ స్ట్రాటజీ మీకు షేర్ చేస్తాను, నేను చేసిన మిస్టేక్స్ కూడా ఏమైనా ఉంటే అవి మీకు చెప్తాను అనమాట. ఇప్పుడు స్టూడెంట్కి క్లాసెస్ చెప్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసిన మిస్టేక్స్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఫైనల్గా మీకు గైడెన్స్ అనేది ఎప్పుడైనా ఒక డైరెక్షన్ మాత్రం ఇవ్వగలదు, లేకపోతే క్లాస్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలదు, కానీ మెటీరియల్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు, కానీ సెలక్షన్ తీసుకురావాల్సిన మాత్రం మీ ప్రిపరేషనే. అందుకే నేను ఇక్కడ క్లియర్గా గైడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ సెల్ఫ్ ప్రిపరేషన్ ఈజ్ కింగ్ అని నేనే పెట్టాను. ఎందుకంటే మీరు ఎక్కడైనా క్లాసెస్ తీసుకోండి, అయితే మీరు ఏ మెటీరియల్ అయినా చదవండి, అల్టిమేట్గా మీ సెల్ఫ్ ప్రిపరేషనే మీకు హెల్ప్ అయ్యేది. ఎగ్జామ్లో మీరు చదివిన క్లాసెస్ కానీ మీ పీడిఎఫ్స్ కానీ ఇవి అందరి దగ్గర ఉంటాయి, అవి ఏం వర్కౌట్ అవ్వవు. అల్టిమేట్గా ఎవడైతే సెల్ఫ్ ప్రిపరేషన్లో ముందుంటాడో వాడే కింగ్. ఆ సెల్ఫ్ ప్రిపరేషన్కి ఏమైనా హెల్ప్ తీసుకోవడంలో తప్పలేదు, కానీ మీరు రిలై అవ్వాల్సింది కంప్లీట్గా మీ సెల్ఫ్ ప్రిపరేషన్ మీదే. నేను చెప్పే క్లాసెస్ వినండి, బయట చెప్పే వాళ్ళ క్లాసెస్ వినండి, లేకపోతే ఏ మెటీరియల్ అయినా చదవండి, సెల్ఫ్ ప్రిపరేషన్ లేకుండా ర్యాంక్ కొట్టినాడు మీకు అసలు ఎవడు కనపడ్డు. సో అలాగే లాస్ట్లో నేను మీతో ఒక విషయం క్లియర్గా చెప్పాలనుకుంది అంటే, నా ర్యాంక్ రావడానికి మేబీ నా ర్యాంక్ చూసి మీరు ఈ వీడియో క్లిక్ చేయొచ్చు, మేబీ అదొక రీజన్ కావచ్చు. నా ర్యాంక్ కానీ మార్క్స్ చూసి మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని మీరు ఈ వీడియో క్లిక్ చేసి ఉండొచ్చు. కానీ నా కంటెంట్ ఏదైతే ఉందో అది డిసైడ్ చేయాలి, మీరు ఈ ఛానల్ని ఫాలో అవ్వాలా వద్దా అనేది నా కంటెంట్ మాత్రం డిసైడ్ చేయాలి. సో ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే, మీరు ఏదైతే ప్రిపరేషన్ ఉందో ఆ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్ అనేది చాలా సింపుల్గా సిస్టమేటిక్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉండడానికి నేను ట్రై చేస్తాను. సో ఫైనల్గా నేను మీ అందరికి చెప్పాలనుకునేదంటే, నా ర్యాంకు పక్కన పెట్టండి, కేవలం ఈ యూట్యూబ్లో నేను మీకు ఇస్తున్న కంటెంట్ మీకు ఏదైనా యూజ్ అవుతుందంటే ఈ ఛానల్ ఫాలో అవ్వాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను మీ అందరికీ క్లియర్గా ఒకటి చెప్పేది ఏంటంటే, మీకు ఎవరికైనా నా గైడెన్స్ నేను చెప్పే కంటెంట్ మీకు ఏమైనా హెల్ప్ అవుద్ది అనుకుంటే టెలిగ్రామ్లో మన ఛానల్ ఉంటుంది, ఈ లింక్ని టైప్ చేసి మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఫైనల్గా వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.